హాయ్ గైస్, రామ్ పోతినేని నటించిన ఆంధ్ర కింగ్ తాలూకా సినిమా ఈరోజు విడుదలైంది. అండ్ ఇస్మార్ట్ శంకర్ సినిమా తర్వాత రామ్ ఎప్పుడెప్పుడు సక్సెస్ కొడతాడు అని రామ్ ఫ్యాన్స్ అందరూ ఎదురు చూస్తున్నారు. సో ఆ ఫ్యాన్స్ అందరికీ ఈ సినిమాతో సక్సెస్ వచ్చిందా లేకపోతే ఈ సినిమా పరిస్థితి ఏంటి అనేది ఇప్పుడు చూద్దాం. ఆంధ్ర కింగ్ తాలూకా ఇది చాలా చిన్న సింపుల్ స్టోరీ లైన్. ఒక సూర్య అనే ఒక స్టార్ హీరో తన అభిమాని అయిన సాగర్ని కలవడానికి వచ్చే జర్నీయే సింపుల్ గా చెప్పాలంటే ఈ కథ. ఒక స్టార్ హీరో తన అభిమాన్ని కలవడానికి వచ్చేంతలా ఈ సాగర్ అనేవాడు ఏం చేశాడు అనేది మనం సినిమాలో చూడాలి. సో సాగర్ అనే ఒక క్యారెక్టర్ ఉంటుంది, ఇది రామ్ పోతినేని ప్లే చేశాడు. సాగర్ అనేవాడు ఏంటంటే చిన్నప్పటి నుంచి సూర్య అనే ఒక హీరోని చూస్తూ పెరుగుతాడు, ఆ సినిమాలు చూస్తూ ఇన్స్పైర్ అవుతుంటాడు. అండ్ ఆ సినిమాలోని కొన్ని డైలాగులు కానీ ఆ సినిమాలోని కొన్ని పాటలు కానీ వీడు రియల్ లైఫ్ కి అప్లై చేసుకొని తిను కాన్ఫిడెంట్ గా తినలో కాన్ఫిడెంట్ పెంచుకొని తిన లైఫ్ స్టైల్ మారిపోద్ది ఒక హీరో వలన. సో అంతలా హీరో ఇతని జీవితంలోని మార్పులు తీసుకొచ్చాడు కాబట్టి అతను విపరీతంగా అడ్మైర్ చేస్తాడు. బట్ హీరో సాగర్ ని కలవడానికి ఎందుకు వచ్చాడు అని అనేది మనం సినిమాలో చూడాలి. బేసిక్ గా ఈ సినిమా ఓవరాల్ గా ఎలా ఉందంటే నాకైతే విపరీతంగా నచ్చింది. సో అందరికీ నచ్చే అవకాశం కూడా ఉంది. అండ్ ఇంకోటి ఏంటి అంటే ఈ సినిమా ఎలా ఉంది అంటే, సినిమా అంటే కొందరికి వ్యాపారం, ఇంకొందరు మందికి వ్యాపకం, చాలా తక్కువ మందికి సినిమా అంటే జీవితం. సినిమాని విపరీతంగా ఇష్టపడే వాళ్ళు కొందరు ఉంటారు. అలా సినిమాలని విపరీతంగా ఇష్టపడి సినిమాల నుంచి చాలా నేర్చుకుని ఒక సినిమా ప్రేమికుడు దర్శకుడై సినిమా చేస్తే ఎలా ఉంటుందో అలా ఉంది ఆంధ్ర కింగ్ తాలూకా సినిమా. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ కంప్లీట్ క్రెడిట్ గోస్ టు మహేష్ బాబు, దర్శకుడు ఎవరైతే ఉన్నారో. ఇప్పుడు మహేష్ బాబు గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. రారాకృష్ణయ్య అనే సినిమాతో దర్శకుడు ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చాడు, అది ఊహించిన స్థాయిలో సక్సెస్ సాధించలేదు. తిని లాస్ట్ ఫిల్మ్ మిస్ శెట్టి మిస్టర్ పోల్శెట్టి, అనుష్క నవీన్ పోల్శెట్టి నటించిన ఈ సినిమా మంచి సక్సెస్ సాధించింది. ఒక సక్సెస్ఫుల్ సినిమా తర్వాత ఈ డైరెక్టర్ ఇంకో సినిమా చేస్తున్నాడంటే క్యూరియాసిటీ ఉండటం కామన్ గానే జరుగుతుంది. సో ఆంధ్ర కింగ్ తాలూకా అనే సినిమా ఏంటంటే ఒక గ్రేట్ ట్రిబ్యూట్ సినిమాకి ఇచ్చాడు అనమాట. అంటే సినిమా మీద మహేష్ బాబుకి ఎంత ఇష్టం ఉందో, అదే దర్శకుడికి ఎంత ఇష్టం ఉందో ఈ సినిమాలో క్లియర్ గా కనిపిస్తుంది. సాగర్ అనే పాత్రను క్రియేట్ చేయడంలోనే సినిమాల మీద ఉన్న గౌరవం అంటే ఏంటో తెలుస్తుంది అనమాట. సో మహేష్ బాబు ఈ కథను చాలా అద్భుతంగా డీల్ చేశాడు. సినిమా మీద తనకి ఎంత ప్రేమ ఉంది అని అనేది సాగర్ పాత్రతోనే చూపించాడు అనమాట. యాక్చువల్ గా సాగర్ సూర్య అనే హీరోని అభిమానిస్తాడు, తన సినిమాలనే చూస్తూ ఉంటాడు. చాలా మంది రియల్ లైఫ్ లో ఏంటి అంటే అది కేవలం ఆ ఒక హీరోకి మాత్రమే పరిమితం కాకుండా సినిమాని ఇష్టపడే వాళ్ళందరికీ కూడా ఈ సినిమా నచ్చే అవకాశం ఉందన్నమాట. సో ఓవరాల్ గా అయితే సినిమా టూ గుడ్ ఉంది, బెస్ట్. ఇంకా రామ్ పోతినేని యాక్టింగ్ గురించి చెప్పాల్సిన అవసరం లేదు. ఒక సరైన స్క్రిప్ట్ దొరికితే దానికి ఎంతలా న్యాయం చేయగలను అని చెప్పడానికి ఈ సినిమా ఒక ప్రూవ్ అని చెప్పొచ్చు. అండ్ భాగ్యశ్రీ చూడడానికి చాలా అందంగా ఉంటుంది. ఇప్పటి వరకు తను ఒక 3 సినిమాలు రిలీజ్ అయ్యి 3 కూడా బాక్స్ ఆఫీస్ వద్ద ఊహించిన సక్సెస్ సాధించలేదు. మిస్టర్ బచ్చన్ ఆడలేదు, ఇంకా కింగ్డమ్ ఆడలేదు, కాంతా కూడా సోసో. సో ఈ సినిమాతోనే తనకి మంచి సక్సెస్ వచ్చిందని కూడా చెప్పొచ్చు. ఎందుకంటే ఈ సినిమాలో బ్యూటీతో పాటు ఆమె యాక్టింగ్ చేయడానికి చాలా స్కోప్ ఉంది. సో ఆవిడ కూడా చాలా బాగా చేసింది. మహాలక్ష్మి అనే పాత్రలో కనిపించింది భాగ్యశ్రీ ఈ సినిమాలో. యాక్చువల్ గా ఈ సినిమాలో కీలక పాత్ర కూడా ఆమె పేరు మీద నడుస్తుంది, అదేంటో మీకు సినిమా చూసిన తర్వాత అర్థమవుద్ది. అండ్ మురళీ శర్మ గారు అద్దరు కొట్టారు యాక్టింగ్. అండ్ పురుషోత్తం అనే పాత్రలో కనిపించారు ఆయన. అండ్ రావు రమేష్ అండ్ తులసి గారి గురించి ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. ఆవిడ జస్ట్ మాట్లాడితేనే ఎన్నో సినిమాల్లో మదర్ రోల్ చేశారు ఆవిడ. కొంచెం మాట్లాడితేనే మన కళ్ళల్లో నీళ్లు తిరిగేంతలా పర్ఫార్మెన్స్ చేయగలిగే నటి ఆవిడ. అండ్ రావు రమేష్ డైలాగ్ డెలివరీ గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది. ఈ సినిమాలో కూడా మంచి స్కోప్ ఉంది రావు రమేష్ క్యారెక్టర్ కి. అండ్ సినిమాలో ముఖ్యంగా మాట్లాడుకోవాల్సింది ఏంటంటే సినిమాటోగ్రఫీ. కొన్ని విజువల్స్ అయితే అద్దరిపోయి చాలా అంటే సినిమా చూస్తున్నంతసేపు కూడా చాలా బ్యూటిఫుల్ గా అనిపిస్తుంది. నెక్స్ట్ భాగ్యశ్రీ అండ్ రామ్ మధ్య కెమిస్ట్రీ సూపర్ ఉంది. అండ్ వివేక్ అండ్ మార్విన్ వాళ్ళిద్దరు మ్యూజిక్ కూడా చాలా బాగుంది. అండ్ ప్రొడక్షన్ వాల్యూస్ అయితే టాప్ లో ఉన్నాయి. ఈ సినిమాలో అక్కడక్కడ కొంచెం ఎక్కడో ల్యాగ్ చేస్తున్న ఫీలింగ్ వస్తుంది సెకండ్ హాఫ్ విషయానికి వచ్చేసరికి. ఫస్ట్ హాఫ్ అయితే టూ గుడ్ ఉంది. ఓవరాల్ గా సినిమా మాత్రం చూస్తే మాత్రం ఇది సినిమాని ఎవరైతే విపరీతంగా ఇష్టపడతారో, సినిమా పిచ్చోళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళకి విపరీతంగా నచ్చే సినిమా ఇది. ఓవరాల్ గా సినిమా అయితే చూడొచ్చు, ఫ్యామిలీతో పాటు చూడొచ్చు అనమాట. అండ్ ఫైనల్ గా చెప్పాలంటే ఈ సినిమాతో రామ్ పర్ఫెక్ట్ కంబ్యాక్ ఇచ్చాడు అని చెప్పొచ్చు. ఓవరాల్ గా ఇది సినిమా అయితే చాలా బాగుంది. దిస్ ఈజ్ మై ఒపీనియన్. థ్యాంక్ యూ.